మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన దాని ఏమున్నది లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన దాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా, తీర్పు దినమునందున ఆయన ముందు నీకు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. ఆత్మనుగాక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. ఆత్మనుగాక
మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు. అందరం స్వరంతో పాడదాం. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములైన ఆదివారం నాడు చిన్న మందగా కూడుకొని ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను ఘనపరిచే కృపిచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానమును మేము చేయబోతూ ఉంటుండగా ప్రభువా, మా మధ్యలోకి మీరు దిగిరండి నైనా. మీరే ప్రధాన బోధకుడవై ఉండి మాకు అర్థమయ్యేలాగున్న స్పష్టంగా మా హృదయంలో కార్యము జరుగులాగున మీరు మాకు బోధించమని వేడుకుంటున్నాం. ఎలా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకందరికీ అనుగ్రహించండి. కొన్ని గంటలు లోకాన్ని మరచి నీ సన్నిధిని అనుభవించే కృప మాకందరికీ దయచేయమని, వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుడట్టు వాడు విద్యయు జ్ఞానము లేని వాడు తండ్రి, నీ దాసుని దోషములను కడిగి పరిశుద్ధపరిచి మీరే మహిమ పొందమని, నీ దాసుని నీవు వాడుకొని మహిమ పొందమని, ముందున్న సమయం అంతా నీ కృపకు నీ పాదాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్వరమెత్తి బిగ్గరగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. వాక్య భాగంలోకి పోకముందు ఒక మనవి, ఒక ప్రధానమైనటువంటి మనవి ఏమిటి అంటే, పోయిన వారము యూట్యూబ్లో మన కార్యక్రమాన్ని ఒక సహోదరుడు చూచి, సహోదరుడు నాకు కామెంట్, నాకు ఒక మెసేజ్ చేశాడు. ఆ యూట్యూబ్లో చేయలేదు కానీ నాకు వాట్సాప్లో చేశాడు. సహోదరుడు మనకు తెలిసిన మనిషి.
అలా మీరు కూర్చొని వాక్యం చెప్పడం ఏమిటి, మీరు ముసలోళ్ళ అన్నట్టు చెప్పాడు. అంటే నేను తమ్మునికి విషయం అంతా చెప్పిన తర్వాత సర్లేన్న అన్నాడు. సారీ అన్న, తెలియక చెప్పానులే, అడిగానులే అన్నాడు. అడిగితే తప్పేం లేదు. నేను కూర్చొని వాక్యం చెప్పనికే నేను ముసలోని ఏం కాదు, కానీ ఎందుకు కూర్చొని చెప్తున్నా అంటే నాకు సయాటిక, ఒక కాలు నొప్పి, ఒక 10 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడలేను, విపరీతమైన నొప్పి. ఈ తల భాగం నుంచి కింద అరిపాదాల వరకు ఒక 10 నిమిషాలు నిలబడిన తర్వాత 10 నిమిషాల తర్వాత నుంచి భయంకరంగా లాగుతుంది, ఎక్కువసేపు నిలబడలేను. ఆ సయాటిక రోగమును బాగు చేసుకునికి దాదాపు చాలా ధనమును కూడా ఖర్చు చేసుకున్నాను. కర్నూలులో రామాంజనేయులు డాక్టర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరనే చూపిస్తున్నాను, ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నాను. ఇంకా గతంలో అయితే పడుకున్నా నొప్పే, కూర్చున్నా నొప్పే, నిలబడినా నొప్పే, చాలా బాధపడ్డాను. అయితే ఇప్పుడు ఆ మెడిసిన్ వాడంగా ఇప్పుడు కూర్చొని కొంతసేపు మాట్లాడగలుగుతున్నాను. ఆ నొప్పి, విపరీతమైన నొప్పి కారణాన్ని బట్టి ఇలాగా నేను కూర్చొని వాక్యం చెబుతూ ఉన్నానే తప్ప నేను ముసలోన్నయ్యానని కాదు. అనారోగ్య సమస్యను బట్టి కూర్చొని మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరికైనా మరి యూట్యూబ్ ద్వారా చూసే సహోదరులు కూడా ఎవరికైనా అభ్యంతరముగా, మరి నేను కూర్చొని వాక్యం చెప్పడం అభ్యంతరముగా మీరు భావిస్తుంటే మీకు మనవి చేసుకుంటున్నా. కారణం ఏంటంటే నాకు అనారోగ్యము, సయాటిక, నిలబడలేని స్థితిలో నేను ఉన్నాను గనక కూర్చొని వాక్యం చెప్తున్నాను. దయపాలించి మరి అందరూ కూడా అర్థం చేసుకొని మా కొరకు ప్రార్థన చేయగలరని ప్రభుపేట మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిదండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుకుందాం. అందరికీ సుపరిచితమైన వాక్యమే, పలుమార్లు నేను చదివించినటువంటి వాక్యమే. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఈ వాక్య భాగములో నుండి దేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో ఈ గ్రంథమును, ప్రసంగి గ్రంథమును రాసిన వాడెవరు? దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు తన వృద్ధాప్యములో, చివరి దినములలో ఆయన మధ్యలో పడిపోయి తిరిగి లేచి మారు మనస్సు పొంది సత్యమును గ్రహించిన వాడై ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడయ్య అంటే, ఈ గ్రంథంలో అంతా వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఏ వ్యర్థమైపోయిందయ్య అంటే, ఆయన అనేక సంగతులను పరిశోధించాడు, తెలుసుకున్నాడు, అనుభవించాడు. సొలొమోను అనుభవించినన్ని సుఖభోగాలు, సొలొమోను అనుభవించినన్ని యొక్క అనేక లోకాన్ని అనుభవించిన సంగతులన్నీ కూడా ఏ నరుడు అనుభవించలేదు. అన్ని సుఖభోగాలు అనుభవించాడు. నాకు ఎంతమంది భార్యలు? 700 మంది భార్యలు, 300 మంది ఉంపుడు గత్తెలు, 1000 మంది. ఏమయ్యా, ఎందుకు అంతమందిని పెళ్లి చేసుకున్నావంటే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే,
స్త్రీల కొరకు రాజ్యాలు రాజులు కూలిపోతున్నారు కదా, దాంట్లో ఏముందో పరీక్షించుదామని పెళ్లి చేసుకున్నారు. లాస్ట్గా ఆయన అంటాడు వ్యర్థం. అది అంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ 100 మంది పిల్లల కన్నా వ్యర్థమే 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 అంటూ ఒక విలువైన సంగతి చెబుతున్నాడు. ఏమిటి అంటే, దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాను కదండి. యథార్థం ఒకటి మాత్రం నేను కనుగొంటిని. ఏమిటయ్యా నువ్వు కనుక్కున్నదంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, ఏ లోపము లేని వారిగా పుట్టించాడు. వారి మనస్సు కపటము లేనిదై, కుళ్ళు లేనిదై, కుతంత్రాలు లేనిదై, ఒకరిని మోసము చేయనిదై, పాపిష్టి పనులు చేయకూడదని, యథార్థవంతులుగా ఉండాలి మనుషులని దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఆదాము పాపము చేయక ముందు, ఆదామును నేల మట్టితో దేవుడు నరుని చేసినప్పుడు, ఆదాము అనబడిన మానవుడు యథార్థవంతుడు, ఏ దోషము లేనివాడు, కపటము లేనివాడు, కుళ్ళు లేనివాడు, మోసము తెలియనివాడు. ఈ మానవుడు ఇలాగ యథార్థవంతుడై బ్రతకాలని దేవుడు పుట్టించాడు. గాని ఆ మానవుడు ఏం చేశాడయ్యా అంటే, ఆజ్ఞను అతిక్రమించి వివిధ తంత్రములను కల్పించుకున్నారు. వివిధమైనటువంటి పాపిష్టి పనులకు అలవాటు పడిపోయారు, వివిధమైనటువంటి చెడు పనులకు అలవాటు పడిపోయారు. ఒకడు బాగు బతుకుతున్నాడంటే ఓర్వలేం, ఒకడు మంచి బట్ట వేస్తున్నాడంటే ఓర్వలేం, ఒకడు 4 రూపాయలు సంపాదించుకుంటున్నాడంటే ఓర్వలేం, ఒకడు మనకంటే మంచిగా పాటలు పాడుతున్నాడు, మనకంటే మంచిగా ఆత్మీయంగా ఎదుగుతున్నాడంటే ఓర్వలేం. ఏమండి, మానవుడు అంత కుళ్ళు కుతంత్రాలతో, అసూయ కోపాలతో నిండిపోయాడు. అవతలి వాడు ఏమన్నా కాని గాక, నాకు ధనం వచ్చి నేను బాగుంటే చాలనే స్వార్థముతో మానవుడు బ్రతుకుతున్నాడు ఈ కాలంలో. ఇంకా మాట చెప్పాలంటే, భక్తిని లాభ సాధనం అనుకొని జీవిస్తున్నారు. భక్తిలో కూడా లాభముని ఎత్తుకుంటున్నారు. ధనము ధాన్యాలు సంపాదించుకోనిక, కోట్లు సమకూర్చనిక ఈ భక్తి మూసుకేసుకున్న దైవజనులు కూడా ఎందరో ఉన్నారు. లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లులు. మన ఒక దైవజనుడు నాకు వేరే ఆయన చెప్తున్నాడు, ఫ్లైట్ కొన్నాడంట 200 కోట్లు పెట్టి. పాస్టర్ గారు, ఆయన పేరు చెప్తే బాగుండదులే. ఫ్లైట్ కొన్నాడు. ఫ్లైట్ ఎందుకండి? దేవుని సేవ చేయనికి నీకు ఫ్లైట్ ఎందుకు? ఆ కాలంలో అపోస్తులు, పాతకాలంలో దైవజనులు ఎవరు ఫ్లైట్ల మీద తిరగలేదే, కాలినడకతో తిరిగి సేవ చేశారు. ఆ రోజుల్లో వాహనాలు లేవు కాబట్టి సరే కాలినడకతో తిరిగారు. ఈరోజు నువ్వు కారు కొనుక్కో, తప్పులేదులే. ఫ్లైట్లు కొనాల్సిన అవసరం ఏముంది? 100 ఎకరాల కొడుకుల పేర్ల మీద పెట్టడం ఎందుకు? సంపాదించుకోనికి నేను రాలేదు, సేవ కోసమే వచ్చానని బల్లలు గుద్ది వాదించావుగా. ఈరోజు కోట్లు సంపాదించుకుంటున్నారు. ఇన్ని కోట్లు సంపాదించుకునే ఆధారం ఏమిటి? సేవ, భక్తి. ప్రియులారా, ఇంకా లేని సేవకుడైతే లేనట్టే ఉన్నాడు, కానీ ఉన్నోడేమో ఇంకా కోట్లు సంపాదించుకుంటున్నాడు. పిచ్చి గొర్రెలు మనోళ్ళు కూడా వాళ్ళని అటటోళ్ళనే నమ్ముతారు ఎక్కువ. ఏమంటే ఇంక వాడు కారులో దిగుతాడు కదా, లేనిపోని బల్బులన్నీ పెడతాడు కదా,
ఆకర్షణను చూసి మనం ఓ అబ్బాయి ఇంక దేవుడు ఇన్నే ఉన్నాడు రా, ఇంకా ఏడాలేడు అనుకుంటాం మనం. ప్రియులారా, భక్తి కూడా లాభ సాధనం అయిపోయింది. మానవుడు వివిధ తంత్రములు కల్పించుకొని చెడిపోయాడు, పాడైపోయాడు. లోకంలో ఉన్నవాడు లోకంలో మోసం చేస్తూ కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని వాని కడుపు కొట్టి ఈయన కడుపు కొట్టి ధనము సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు. సంఘములో ఉన్నవాడు కూడా దేవునికి భయపడట్లేదు, దైవ సేవకులకు భయపడట్లేదు. ఆదివారం రోజు మందిరానికి బైబిల్ పట్టుకొని పోతున్నాడు, కానీ మధ్యవారం అంతా కూడా వాడు అన్ని మోసపూరితమైన బ్రతుకుతూ ఉన్నాడు. విత్తింగ్ సేవకులు అనబడిన వారు కూడా కొందరు ధనము సంపాదించుకోనికి విశ్వాసులను మోసం చేసి బ్రతుకుతున్నారు. మానవుడు చెడిపోయాడు. క్రైస్తవుడు అనేది లేదు, క్రైస్తవేతరుడు అనేవాడు లేడు. ప్రతి ఒక్కడు వాని ఇష్టానుసారంగా వాడు బ్రతుకుతున్నాడు. వివిధ తంత్రములు కల్పించుకొని పాడైపోయాడు. ప్రియులారా, మీకు ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లోకంలో నీవు సంపాదించిన ధనమైనా, నువ్వు సంపాదించిన ఆస్తి అంతస్తులైనా, పేరు ప్రఖ్యాతలైనా, చదువు డిగ్రీలైనా ఏవి కూడా నీవు మరణించినప్పుడు నీతో పాటు రాదు. కానీ ఏమొస్తుందయ్యా నీ వెంట అంటే, నువ్వు చేసిన క్రియలు నీ వెంట వస్తాయి. నువ్వు ఎలా బ్రతికావో, ఏ ప్రవర్తన కలిగి జీవించావో, ఎట్టి ఆలోచన కలిగి బ్రతికావో, నువ్వు మంచివాడవా చెడ్డవాడవో, నీ క్రియలను గుర్తెరుగుతుంది. ఆ క్రియలు నీ వెంట వస్తుంది నువ్వు మరణించినప్పుడు కదండి. చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. ఒకడు తన నోటి ఫలము చేత ఎవని క్రియల ఫలము వానికి వచ్చును అన్నాడు. ఏమండి, నీ క్రియలు ఎలాగున్నాయో ఈ లోకంలో, యేసును నమ్మక ముందు నువ్వు ఎలా బ్రతికావు, యేసును నమ్మిన తర్వాత ఎలా బ్రతికావు, సేవకుడు కాక ముందు నువ్వు ఎలాగున్నావు, సేవకునైన తర్వాత ఎలాగయ్యావు? ఇది ఒక వ్యాపారం అనుకుని బ్రతుకుతున్నావా? ఎవడు చూడట్లేదు లేని నీకు ఇష్టం వచ్చిన క్రియలలో నువ్వు బ్రతుకుతున్నావా? బైబిల్ అంటుందయ్యా, నీ క్రియాఫలము నీ వెంట. నువ్వు ఏ జీవితం ఇక్కడ జీవిస్తున్నావో ఆ జీవితము నీ వెంట వస్తుంది. నీ క్రియలు నీ వెంట వస్తుంది. నీ ధనము రాదు, నీ ఆస్తి రాదు, నీ అంతస్తు రాదు. విచిత్రం ఏంటంటే ఈరోజు భక్తుడైన వాడే, భక్తిహీనుని గురించి మాట్లాడట్లేదు, భక్తుడైన వాడే సంపాదించు అస్థిరమైన దాని కొరకు, వెంట రాని దాని కొరకు వెంట వచ్చే ఆ క్రియలను పాడు చేసుకుంటున్నాడు. అర్థమైందన్నమాట. మన వెంట రాని ధనము కొరకు, మన వెంట రాని ఆస్తి అంతస్తుల కొరకు, మన వెంట రాని పేరు ప్రఖ్యాతల కొరకు మన వెంట వచ్చి ఆ క్రియలను పాడు చేసుకొని బ్రతుకుతున్నాడు క్రైస్తవుడే, భక్తుడే, భక్తిహీనుడు కాదు. లోకంలో నువ్వు ఎలా బ్రతుకుతావో నీ క్రియలను దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. నీ క్రియలన్నీ వ్రాసి పెడుతున్నాడు. నీ క్రియలు నీ వెంట వస్తాయి. ఏమండి, అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు కదయ్యా, నువ్వు ఎట్లయినా బ్రతుకు బాబు, అయితే తీర్పు దినాన దేవుడు నీకు తీర్పు తీరుస్తాడనే సంగతి మాత్రం మర్చిపోవద్దు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము చూడండి. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము.
అయితే అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. బా, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకు బాబు. నీ శరీరం ఏది ఆశిస్తుందో అది చేయి, నీ ఇష్టం. నీకెవడు చెప్పేవాడు లేడు. నీకు ఇష్టం వచ్చిన క్రియలు చేసుకో, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. మోసం చేస్తున్నావా చేసుకో, మంచి చేస్తున్నావా చేసుకో. దేవుడు అంటే భయపడుతున్నావా? మంచిది. భయపడట్లేదా? అది కూడా మంచిదే. ఎలా బ్రతికినా దేవుడు అంటున్నాడు, వీటినన్నిటినీ తీర్పు లేనికి తెచ్చునని నువ్వు జ్ఞాపకం చేసుకొని, నన్ను ఎవడు అడగట్లేదులే అనుకుంటున్నావు, నన్ను ఎవడు చూడట్లేదులే అనుకుంటున్నావు. నువ్వు నాకేం దేవునికి నేను చేసేది ఎవరికి తెలియవులే, రహస్యంగా నేను చేస్తున్నానులే, పైననేమో నేను భక్తునిగా చలామణి అయిపోతున్నానులే అనుకుంటున్నావు. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. దేవునికి మరుగైనది ఏది లేదు. నీ క్రియలన్నిటికీ నీ దినములను దేవుడు రాస్తున్నాడు. మన దినములను దేవుడు రాస్తున్నాడు. ఏమండి, భక్తుడు అంటాడు, నా దినములను నేను లెక్కించుట నాకు నేర్పించున్నాను. ప్రతిరోజు ఏం చేస్తున్నావో నువ్వు మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. మనం చేసే ప్రతి పనికి దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడు. అక్కడ ఒక గ్రంథములో రాసి పెట్టుకుంటున్నాడు. అక్కడ రేపు నువ్వు ఈ యాత్ర ముగించి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తన సింహాసనం ఎదుట నిన్ను నిలవబెట్టి అడుగుతాడంట. ప్రతి విషయానికై నీకు తీర్పు తీరుస్తాడు. ప్రతి విషయానికై నీకు లెక్క అడుగుతాడు. అప్పుడు నువ్వు దేవునికి లెక్క చెప్పుకోవాలి. ఏమండి, నువ్వు ఎలాగైనా బ్రతుకు బాబు. నీకు హెచ్చరిక మాటలు ఎన్ని మాటలు వచ్చినా నీ బ్రతుకు మారట్లేదు. ఎన్నిసార్లు వాక్యము గద్దించినా నీ జీవితం మారట్లేదు. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్నావు, ఏదో తీర్మానం చేస్తున్నావు, బయటికి పోయిన తర్వాత మళ్ళీ పాత జీవితం మారట్లేదు. అవునా కదా? ఇంకా నువ్వు ఒక త్యాగం అనేది చేయలేకపోతున్నావు. ఒక సమర్పణ నువ్వు ఇక్కడ చేసిన తీర్మానానికి నువ్వు కట్టుబడలేకపోతున్నావు. బలహీనుడు ఎన్నిమార్లు నిన్ను గద్దించినా నువ్వు వినట్లేదు కదా. ఇక్కడనేమో తీర్మానం చేస్తున్నావు, బయటికి పోయి పాపం చేస్తూ ఇంకా చెడు బ్రతుకుతున్నావు కదా. నీ ఇష్టం చేయి, అయితే దానికి దేవుడు తీర్పు తీరుస్తాడు అంటుంది బైబిల్. ప్రభు అన్నాడయ్యా, నేను వస్తున్నాను, వాని క్రియల చొప్పున వానికి జీతం కూడా పట్టుకొస్తున్నాడు ఆయన. తీర్పు తీర్చడమే కాదు, తీర్పు అయిన తర్వాత జీతం కూడా ఇస్తాడు నీకు. జీతం అంటే మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం? కూలి ఇస్తాడేమో దేవుడు, ధాన్యాలు ఇస్తాడేమో, ధనం ఇస్తాడేమో, వజ్ర వైడూర్యాలు ఇస్తాడేమో, బహుమానాలు ఇస్తాడేమో అనుకుంటున్నాం. నీ క్రియలు బాగా లేకపోతే శిక్ష అని జీతం కూడా ఇస్తాడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. పైన ఏమంటాడు 11వ వచనంలో? అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అంటే అర్థమైంది, చేయనివాడు నువ్వు పట్టించుకోవద్దు. నీ వంతు చెప్పేది నువ్వు చెప్పు. వాని ఇష్టం మారితే మారని, లేకపోతే మారకపోని. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా ఎంతో ఉన్నది. ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచేశాడు.
నీ క్రియలను బట్టి జీతం. ఆ జీతాన్ని పట్టుకొని ఆయన వస్తున్నాడు. ఆ జీతాన్ని పట్టుకొని ఆయన వస్తున్నాడు. నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది నువ్వు తీసుకునే జీతం. నీ ఆస్తి మీద కాదు. ఆస్తి వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. రేపు యేసుప్రభు దగ్గర నిలబడినప్పుడు దేవుడు అంటాడమ్మా ఎలా బ్రతికావు, ఎంత సంపాదించినావు అన్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళే ఎంత సంపాదించినావు అంట. ఎవరైనా ఇద్దరు కలిస్తే ఏమంటారు ఫస్ట్ మాట? ఏమయ్యా పెళ్ళయిందా? అమ్మా పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలు అంటే ఏమైనా సంపాదించినావా? ఫస్ట్ చెప్పే మాట అదే కదా. ఏమైనా సంపాదించినావా? ఒకసారి మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. వాడన్నీ ఆ చీటీలు ఈ చీటీలు అని వాడిని మోసం చేసి లక్షలు కోట్లు సంపాదించినాడు. వాడి జోబు ఇంత లావు ఉంది, నా జోబు కూడా ఇంత లావు ఉంది. ఆడ ఇద్దరం కూర్చున్నాం. వాడు నా పక్కన అంటున్నాడు, ఏమరా జోబు లావు ఉంది, 10,000 కట్టమంది లోపల. ఏం లేదురా ఖర్చు ఉంది తీసినాను. జోబులో ఖర్చు ఇంత లావుగా అనిపిస్తుంది నాకు. వాడు కట్ట పెట్టుకొని లావు చేసి ఖర్చిపోయినా కట్టం లేదా, ఏం చంపాయలేదా? అన్ని చీటీలు గీటీలు వేస్తుంటాడు. ప్రియులారా, లోకంలో ఉన్నాడు ఏం సంపాదించినావు అని అడుగుతాడు. రేపు దేవుని దగ్గర నిలబడినప్పుడు నువ్వు ఎలా బతికావని అడుగుతాడు దేవుడు. ఏం సంపాదించినావు, ఎన్ని కోట్లు సంపాదించినావు, ఎన్ని మిద్దెలు కట్టించినావు, ఎన్ని ఎకరాల పొలాలు కొన్నావు, అది కాదు దేవుడు అడిగేది. ఎంతమందికి మోసం చేసినావు అని అడుగుతాడు. నువ్వు ఆ బ్రతుకు బతకనిక నువ్వు ఎన్ని పాపాలు చేసినావు అని అడుగుతాడు. వాక్యములో సేవకుడు ఎన్ని మార్లు గద్దించిన నీ బ్రతుకు ఎందుకు మార్చుకోలేదని అడుగుతాడు. నీ క్రియలు ఎలాగున్నాయో నిన్ను గూర్చి నువ్వు లెక్క చెప్పాలి. నీ క్రియలను బట్టి ఆయన జీతం చేస్తున్నాడు. బాబు నిన్ను గూర్చి నువ్వే లెక్క చెప్పుకోవాలి దేవునికి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 12వ వచనము చూడండి. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తనను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఏమండి? ఎవరి గురించి? నీ గురించే. లోకంలో ఉన్న వాళ్ళమందరము మనమందరం ఏం చేస్తాం? లోకంలో బతికినంత కాలము, బతుకుతున్న కాలంలో ఏం చేస్తున్నాం? పక్కనోనికి లెక్క చెప్తాం. పక్కనోని లెక్కలన్నీ చెప్తాం. వాడు అట్టటోడు, ఈడు ఇట్టటోడు, ఆమె అట్టాడిది, ఈమె ఇట్టాడిది. ఈమె గురించి చెప్పుకోదు. ఈమె ఎప్పటికీ మంచిదే. ఈమె గురించి ఎప్పుడు ఈమె చెప్పుకోదు. ఈమె పక్కన వాళ్ళ గురించి చెప్తుంటది. ఆమె అట్టాడిది, ఈమె ఇట్టాడిది. రేపు దేవుడు ఆమె ఎట్టాడిదమ్మా అని అడగడు. దేవుడు ఎప్పటికీ మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా తేడా. ఇద్దరు కలుసుకుంటే, ఇద్దరు అమ్మలు కలుసుకుంటే ఏమడుగుతారు? అమ్మ నేను ఎట్టదాన్ని, నేను ఎట్లాంటి దాన్ని, నా సంగతులు నాకు చెప్పని అంటదా? ఈమె ఇద్దరు కలుసుకున్నారే ఉంటే మూడో ఆమె గురించి అడుగుతుంది. ఆయన ఎట్టాడిదంటావు? అవునా కదా? పక్కింటిల గురించి అడుగుకుంటాం, ఇతరుల గురించి మాట్లాడుకుంటాం. దేవుని దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ సంగతి కాదు తల్లి, నీ సంగతి చెప్పంటాడు. అందుకే యేసు ప్రభు జీవించిన కాలంలో ఎప్పుడు ఒక ప్రశ్న అడిగేవాడు తన శిష్యులకు. తెలుసా? నన్ను గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేవాడు. ఎప్పుడు ఆ ప్రశ్న అడిగేవాడు దేవుడు, యేసు ప్రభు. అయ్యా నన్ను గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేవాడు. అయ్యా నీవు
మోషేవని. ఇంకా కొంతమంది ఏమనుకున్నారు, మోషే ఆత్మ కలిగిన వాడని అనుకున్నారంట. కొందరేమో ఏలియా అని అనుకున్నారంట. ప్రజలేమో ఇట్లా అనుకుంటున్నారయ్యా నువ్వు చేసిన అద్భుతాలను బట్టి అని అన్నారు. సరే, పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటున్నారు, దయ్యముల ఆత్మ కలిగిన వాడని అనుకుంటున్నారయ్యా. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టి నువ్వేమనుకుంటున్నావు అంటాడు. మూడవదిగా పేతురు అంటాడు, నేను సర్వోన్నతుని కుమారుని అనుకుంటున్నాడయ్యా. పేతురు, నీకు నా తండ్రి అది బయలుపరిచాడు అంట. యేసుప్రభు అప్పుడప్పుడు నన్ను గురించి ఏమనుకుంటున్నారని అడుగుతున్నారు. మనం కూడా అప్పుడప్పుడు అనుకోవాలి అట్లా. మన పక్కన వాళ్ళకి అనుకోవాలి, అక్క నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అక్క అని. అక్కని ముందు మంచిగానే చెప్తుంది, అంత బాగానే చెప్తుంది. మంచిగా అని అక్క, నువ్వు ధర్మాతురాలి అక్క, నువ్వు ప్రేమ కలిగిన దాని అక్క అంటది. ఆ సోది ఎంత ఆపి నాలో ఉన్న లోపాలు ఏందో చెప్పక్క అనాలా. నాలో నీకు నచ్చని విషయాలు ఏందో చెప్పక్క అన్నాను. మన ఒక సేవకుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వచ్చారు. వస్తే ఆయన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అంతర్జాతీయ ప్రసంగికులు, ఓ గొప్పగా వాడబడుతున్నవాడు, ఓ అద్భుతమైన వాక్యం చెప్పేవాడని పొగుడుతున్నాడు. ఈయన సడన్గా పోయ్యా, బాబో సోది ఆపి మైకి అన్నాడు. ఆయన సోది ఆపి మైకి. నేను షాక్ అయి చూసిన, ఎందుకు సోది అంత, వాక్యం చెప్పుకుంటే అయిపోయాడు అన్నాడు. మంచి మాట. యేసుప్రభు లెక్క మనం కూడా అప్పుడప్పుడు నన్ను గురించి ఏమనుకుంటున్నారని అడుక్కోవాలి అప్పుడప్పుడు. అప్పుడు మన నిజ స్వరూపాలు, మన పరిస్థితులు ఏంటిది అనేది తెలుస్తుంటది. యేసుప్రభు అలా అడిగేవాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు. మనలను గురించి మనము దేవునికి లెక్క చెప్పాల్సిన వాళ్ళము. పక్కన వాళ్ళ గురించి కాదు, నీ గురించే దేవుడు లెక్క అడుగుతాడు. నిన్ను, నీ జీవితమును గురించి దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. ఏమండి చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఆయనకు ఏది మరుగైనది లేదండి. నువ్వు మర్చిపోవచ్చు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒక మాట చదవండి. ఆయన నీకు లెక్క అడుగుతాడు. 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. హెబ్రీ 4:13. ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదీ లేదు. ఆ దేవుని కనులకు సమస్తమును మరువులేక తేటగా ఉన్నాడు. ఈ జీవితంలో ప్రతిదీ ఆయన చూడగలడు. ఆయన చూచుచున్న దేవుడు. ఏమండి, మన దేవుడు కునుకడు, నిద్రపోడు. ఎల్లప్పుడూ తన భక్తుల పట్ల ఆయన మెలకువగలిగి చూస్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు నేను చేసేది దేవునికి తెలియదులే, రేపు దేవుడు లెక్క అడిగినా కానీ కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకుండా తప్పించుకోవచ్చులే అనుకుంటున్నావు. నేను చేస్తున్నది ఎవరికి తెలియదులే అనుకుంటున్నావు. నేను మాట్లాడుతున్నది ఎవరికి తెలియదులే అనుకుంటున్నావు. నా ప్రవర్తన లోపల ఉన్న నా ఆలోచన, నా ప్రవర్తన ఎవరికి తెలియదులే అనుకుంటున్నావు. బైబిల్ అంటుంది, నీ నోటికి మాట రాకముందే నువ్వేం మాట్లాడుతున్నావు ఆయనకు తెలుసు. నీ ఊహకు ఆలోచన రాకముందే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు మన జీవితంలో. మన రహస్య స్థలంలో ఆయన ఉన్నాడు, మన బహిరంగ స్థలంలో ఆయన ఉన్నాడు. సమస్తమును ఆయన చూచుచున్నాడు. మనల్ని చూస్తూనే ఉన్నాడు. పాస్టర్ చూడకపోవచ్చు, సేవకుడు చూడకపోవచ్చు. కొందరైతే ఇంకా సేవకుడు అనేది కూడా భయపడి లేకుండా బతుకుతున్నారు. మన టీవీ 9లోనే, మన సంఘంలోనే
పేర్లు చెప్తే బాగుండదు. దేవుడు అంటే భయపడకపోతే కనపడట్లేదు కాబట్టి కనీసం కనిపించే సేవకునికైనా భయపడొద్దా? ఏం చర్చికి పోతున్నావు? నీ బతుకు మారకుండా యాడికి పోతే లాభం ఏముంది? మన ఒక ఆమె గొప్పగా చెప్తుంది, నేను బుద్ధిశాలకు పోయించినాను సార్ అంటుంది. నోట్లోనేమో ఇంత పెట్టింది, నోట్లోనేమో ఇంత పెట్టింది. తెల్ల చీర కట్టుకొని పోతుంది ఆమె తల్లి. ఏమ్మా యాడికి పోయొచ్చున్నావు? బుద్ధిశాలకు పోయొచ్చున్నాను సార్. మరి అదేంటి నోట్లో మానకలేకపోతున్నాడు సార్. బతుకు మారకుండా నువ్వు యాడికి పోతే లాభం ఏముంది? బుద్ధిశాలకు పోతే లాభం ఏముంది? కలవట్టెంపులకు పోతే లాభం ఏముంది? ఇంకొక మాట చెప్తాను, నువ్వు పరదేశకు పోయించినా లాభం లే. ఇంకా బతుకు మారలా, అలవాట్లు మారలా, పాత జీవితం మారలా, పాపిష్టి పనులు మారలా. ఎక్కడికి పోతే లాభం ఏముంది? మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా అడుక్కొని వచ్చేసి మందిరం బయటకు పోయినాక మళ్ళా స్టార్ట్ చేస్తుంది. లాభం ఏమనుందా? రావడం ఎందుకు? మందిరం ఇంట్లో కూర్చొని తొడుకొని పడుకోవటం కాదు. అవునా కదా? మనది ఇంతమంది సంఖ్య అని చెప్పుకునే సంఘం కాదు. వచ్చినది నలుగురున్నా చాలు. న్యాయంగా దేవుని కొరకు భయపడి బ్రతికితే చాలు. బతుకు మార్చుకోకుండా ఎంతమంది వచ్చినా లాభం ఏముంది? సంఖ్య చెప్పుకొని ఏం చేస్తాం? ఈ సంఖ్య ద్వారా మనకి ఎవడన్నా కిరీటాలు ఇచ్చేతోడు ఉన్నాడా? మా చర్చికి 50 మంది వస్తున్నారు, మా చర్చికి 100 మంది వస్తున్నారు అంటే అబ్బా నువ్వు 100 మందిని సంపాదించినవాడు అని ఎవడన్నా బంగారు కిరీటం తీసుకొచ్చి పెడతాడా నా నెత్తిన? వచ్చిన వాళ్ళు నలుగురైనా పర్వాలేదు బాబు. న్యాయంగా దేవుడంటే భయపడి, సేవకుడంటే భయపడి, పాపిష్టి పనులన్నీ మానుకొని భయభక్తులు కలిగి బ్రతికినోడు నలుగురు ఉన్న చాలు. ఈ నలుగురి కొరకు దేవుడు నాకు బహుమానం ఇస్తాడు, కానీ మార్పు లేని జీవితాల కొరకు ఎంతమంది వస్తే ఏమో లాభం? నిన్ను ప్రతిదీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఈరోజు పాస్టర్ చూడకపోవచ్చు, దైవ సేవకునికి నువ్వు కనుగప్పవచ్చు, దైవ సేవకుని కంటిని కప్పవచ్చు. అతని కంటికి తెలియకుండా నువ్వు ఎన్నో పనులు చేసుకొని మళ్ళీ ఆయన ముందు నువ్వు నటించవచ్చు భక్తురాలిగా. నేను కూడా నటించవచ్చు, కానీ మన దేవునికి మరుగైనది ఏది లేదు మన జీవితం. ఆయన సమస్తమును చూస్తున్నాడు, సమస్తమును ఎరిగి ఉన్నవాడు. ఇంకొక మాట చెబుతున్నా, నువ్వు మాట్లాడే మాటకు కూడా దేవునికి లెక్క చెప్పాలంట బైబిల్ అంటే. ఒకసారి నా జీవితంలోనే జరిగింది. ఒకసారి ఒక సేవకుడు టీవీలో వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే ఆ సేవకుడు సరి అయిన సేవకుడు కాదు, దుర్బోధకుడు. వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడేవాడు. ఆయన వచ్చేసరికి నేనేమన్నానంటే, ఏందన్నా ఈ భ్రష్టుని వాక్యం పెట్టినావు అన్నా. అయిపోయి ఈ భ్రష్టుని వాక్యం పెట్టినావు ఏందన్నా? ఆయన మూతి పనులు రాలగొట్టినాడు. ఏమరా అతను భ్రష్టుడో, వాక్యం చెప్తున్నది మంచియో చెడో తెలియదు, కానీ ఆ సేవకునికి నువ్వు భ్రష్టుడు అనే మాట మాట్లాడడం ఎంత తప్పు. అతడు సేవకుడు అనే పేరైతే పెట్టుకున్నాడు కదా, అతడు తీర్పు తీర్చేది దేవుడు కదా, నువ్వెందుకు తీర్పు తీరుస్తున్నావు అన్నాడు ఆయన. అదేందన్నా, అది వాక్యానుసారం కాదు కదా. ఏదన్నా కానరా, నువ్వు ఆ మనిషికి సేవకుడు అనే పేరు పెట్టుకున్నాడుగా, ఆ మనిషిని నువ్వు అంతగా దూషించకూడదు అన్నాడు. మనం మాట్లాడే మాటకు కూడా దేవునికి లెక్క చెప్పాలరా అన్నాడు. నీకు నువ్వు పవిత్రుడిని అనుకుంటే ఎట్లా? నేను దేవుడు పవిత్రుడు అన్నాడు. మీ జీవితంలో ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా విను. మనము మంచోడు కాదన్నవాడు మన దృష్టిలో మంచివాడు కాకపోయి ఉండొచ్చు, కానీ వాడు దేవుని దృష్టిలో మంచోడే ఉండొచ్చు. బాబన్న గారు తెలుసు కదా, బాబన్న గారు అని చనిపోయాడు ఆయన నక్సలైట్. ఆయన జైల్లో నక్సలైట్, ఆయన నక్సలైట్లకు
ఏమంటారు, సప్లై చేసేవాడు, సహాయం చేసేవాడు. వీళ్ళ రహస్యాలు, పోలీసు వాళ్ళ రహస్యాలను తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పేసేవాడు. ఒకరోజు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్లో వేసినారు. వారి దగ్గర నుంచి నిజాలు రాబట్టనిక పోలీస్ స్టేషన్లో పోలీసు భయంకరంగా కొట్టాడట. కొట్టి అతని మీద ఒంటెలు పోసినాడట వాడు పోలీసు. బాబన్నను భయంకరంగా కొట్టి బాబన్న మీద ఒంటెలు పోసినాడు. తీరా బాబన్న దర్శనంలో చూస్తున్నాడంట, పరలోకానికి బాబన్న పోయినాడంట. బాబన్నతో పాటు ఈడు ఒంటెలు పోసిన పోలీసు కూడా వచ్చినాడంట. బాబన్న అంటున్నాడంట, ప్రభా ఈడు దుర్మార్గుడు నాయన, ఈయనకెందుకు రానిచ్చిన వీడికి, వాడు నన్ను భయంకరంగా కొట్టి నా మీద ఒంటెలు పోసినాడు ప్రభా, ఇటోని తీసుకొచ్చినావు ఏం ప్రభా అన్నాడు. దేవుడు అన్నాడంట, వాడు నీ దృష్టిలో దుర్మార్గుడే గాని వాని వృత్తిని బట్టి వాడు దాన్ని పాటించాడు గాని అంత ఆ వృత్తి పక్కన పెడితే మంచి భక్తుడయ్యా, ప్రార్థన చేసుకుంటాడు, దేవుడు అంటే భయపడతాడు. అక్కడ తన యజమానుడు, తనపై ఉన్న అధికారులు ఏం చెప్తే అది చేయాల, అతని వృత్తి అది. కానీ ఆ తర్వాత అతని జీవితం అంతా కూడా నాకు మహిమకరంగా నేను మెచ్చుకొనలాగా ఇతడు జీవించాడు గనక ఇతనికి పరలోకం ఇచ్చాను అన్నాడు. బాబన్న దృష్టిలో అతడు దుర్మార్గుడే కానీ దేవుడి దృష్టిలో దుర్మార్గుడు కాదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇతడు మంచివాడు కాదు, అతడు మంచివాడు కాదని. ఏమో దేవుని దృష్టిలో వాడే మంచివాడేమో. వాని భక్తి ఎలాంటిదో దేవుడు చూస్తున్నాడు, మన భక్తి ఎలాంటిదో దేవుడు చూస్తున్నాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు రా, నువ్వు అలాగే చెప్పకూడదు కాదురా అన్నాడు. ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ మాట చూపించాడు ఆయన దేవసేవకుడు. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు గాని 10:18 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:18 ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ. మనం అనుకుంటున్నాం మన భక్తిని బట్టి నేను యోగ్యుణ్ణి, నేను గొప్పోణ్ణి, నేనే 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 నీ తలకాయ నేనే. ఎంతసేపు నీ డబ్బు నువ్వు కొట్టుకోవడమే. నేను యేసు ప్రభు గొప్పోడనాలా, నేనే నేనే నేనే. ఒక కర్నూలులో ఒక ఆయన ఉన్నాడు. నేను ఒకనొక దినాన చర్చి రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, ఇంటి రెంట్లు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన వచ్చి చర్చి రెంట్లు, ఇంటి రెంట్లు అంతా కట్టేశాడు. దాదాపుగా అప్పుడు నాకు ఆయన ఖర్చు చేసింది 2.5 లక్షలు. ఒక రోజులో 2.5 లక్షలు ఖర్చు చేసి నా సేవకు సహకరించాడు. ఇంకా అది 2.5 లక్షల డబ్బులు అంటే సామాన్యమైన మాట, మనమైతే ఇవ్వగలమా బీదోళ్ళం? అది నా దృష్టిలో గొప్ప ధనం కాబట్టి నేను ఎక్కడికైనా పోయినప్పుడు ఫలాని అన్న అంటే ఆయన అన్నాడు, ఒకరోజు ఇంటికి పిలిచి అన్నాడు, అన్నా ఇంకోసారి ఆ మాట అన్నావు అనుకో అసలు నీతో సహవాసం చేయడం మానేస్తా చూడన్నా అన్నాడు. ఏందన్నా అదంటే, ఏందన్నా నేను ఇచ్చినది దేవునికి కనపడాలి కానీ మనుషులకు అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నావు. నా కానుక దేవుడు చూడాలి కానీ నాకు నేను డబ్బా కొట్టుకునేది కాదు కదా. ఆ రోజు నుంచి ఆయన పేరు ఎక్కడ చెప్పలే. భక్తుడు అనేవాడు కొన్ని విషయాల్లో ఏమండి మరుగైనవి కొన్ని ఉంటాయి. మనం ఇచ్చే కానుక మరుగైనదై ఉండాలి, మనం చేసే ప్రార్థన మరుగైనదై ఉండాలి, మన భక్తి మరుగైనదై ఉండాలి. కొందరు బయట కనిపించరు కానీ లోపల ఎంతో నిష్ట కలిగి బ్రతికే భక్తులు ఉన్నారు. బయటికేమో పెద్ద కనిపించరు వాళ్ళు. కొందరు బయటికి ఏం లేదు, తెల్ల బట్టలు వేసుకొని మంచి బైబిల్ పట్టుకొని
ఇంక లోకంలో లేని భక్తురాలిని భక్తుని నేనే అన్నంత ఫీల్గా ఉంటారు, కానీ లోపలంతా పాపిష్టి బతికే. పై రూపాన్ని చూసి కాదు మనం మోసపోవాల్సిందే. ఏమంటే దేవుడు తన మనస్సును లక్ష్య పెడుతున్నాడు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. కాబట్టి దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు బాబు. నీకు నువ్వు డబ్బా కొట్టుకోవడం యోగ్యత కాదు, నీకు నువ్వు గొప్ప చెప్పుకోవడం కాదు యోగ్యత. అంటే మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలి. ఏమండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం ముగించేస్తున్నాను చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు చదవండి. 12, 36, 37 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదు. ఏమండి, మనం మాట్లాడే ప్రతి మాటను గురించి మనకు ఎక్కువ ఫస్ట్ మాట్లాడే మాటలు ఏంటంటే సేవకుని గురించే. నిన్న ఒక వాక్యం నేను స్టేటస్లో పెట్టాను. జాయ్ చెరియన్ అమ్మగారు హైదరాబాద్లో ఆమె సేవకుల గురించి చెప్తుంది. సేవకుడేం పైనుంచి దిగిపోన్నాడు కాదు, ఆయన కూడా మనిషే. ఆయనకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి, లోపాలు ఉంటాయి, అతనికి కూడా కొన్ని అక్కర్లు ఉంటాయి. సేవకుడు ఏంటంటే చినిగిపోయిన బట్టలు వేసుకొని మాసిపోయిన బట్టలు వేసుకొని తిరిగితే విలువిస్తారు ఎవరన్నా. వీడు యేసుప్రభు సేవ అనుకుంటే అడకదింటున్నారు అన్నట్టుంటారు. అంటే సేవకుడు బయటకు పోయేటప్పుడు ఎట్లుండాలా? నీట్గా ఉండాలి. ఇస్తరి బట్టలు వేసినంత మాత్రాన వాడు ఏదో ఉన్న కోటీశ్వరుడు అని కాదు. ఇంట్లో కుండలు కొట్లాడినా పైన ఇస్తరి బట్టనే అలవాడు. ఇంట్లో ఆస్తితోనైనా పైన మంచిగానే కనపడాలి. దాన్ని చూసి కొందరికి కుళ్ళు. మనం విచిత్రం ఏంటంటే, నాకేం అర్థం కాని మాట ఏంటంటే, పాస్టర్ బాగున్నా కానీ మనం కులుకోవడం ఏంది అర్థం కాదు. పాస్టర్ మంచి బట్ట వేయకూడదంటాడు, మరీ కోట్ల మీద కూర్చున్నోని సంగతి చెప్పట్లేదు. కనీసం ఇంగితము. ఏమండి, ఫస్ట్ సనిగేది ఎక్కడంటే మనం పాస్టర్ల దగ్గరనే సనుగుతుంటాం. పాస్టర్ గురించి మాట్లాడుకుంటుంటాం. జాగ్రత్త, నీ నోటి మాటను బట్టి దేవునికి నువ్వు తీర్పుది లెక్క చెప్పాల్సి ఉంటుంది. సేవకుల గురించి అడ్డదొడ్డంగా మాట్లాడుకోకూడదు. సేవకుల గురించి అడ్డదొడ్డంగా చెప్పుకోకూడదు. విశ్వాసులుగా దేవుడు నీకు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఏమండి, మన ప్రవర్తన విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. మన నోటి మాటల విషయంలో లెక్క అడుగుతాడు. మన జీవిత విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. నిన్ను గూర్చి నువ్వు అనేక విషయాలలో దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. ఏమండి, ఒకానొక దినాన దేవుడు నీకు లెక్క అడుగుతాడు. ఆయన మన జీవితం గురించి లెక్క చూస్తాడు. చూసినప్పుడు నువ్వు తక్కువ వానిగా కనిపించావు అనుకో, ఎవరున్నా లేకపోయినా నీ జీవితము దేవునికి భయపడి ఉండాలి, మనుషులకు కాదు. మనుషులకు ఎందుకు భయపడతావా? ఏం చేస్తాడు వాడు? మనుషులకు భయపడడం ద్వారా లాభం ఏముంది? ఇప్పుడు వాడుకున్న పాటలో ఉంది, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. చివరి వచనములు ఏమంటాడు? ఆత్మనుగాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. మరి ఎవరికి భయపడాలి? ఆ ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా.
భౌతికంగా మనుషులకు కాదు నువ్వు భయపడి బ్రతకాల్సింది, దేవునికి భయపడి బ్రతకాలి. మనుషులకు భయపడేవాడు బహిరంగంగా బాగుంటాడు బాబు, రహస్య స్థలంలో పాపం చేయడానికి ఇష్టపడతాడు. దేవునికి భయపడేవాడు రహస్య స్థలంలో కూడా భయం కలిగి బతుకుతాడు. దేవునికి మనము భయపడవలసినది. దేవుడు మన జీవితము మన యొక్క పరిస్థితులన్నిటిని గురించి ఆయన లెక్క అడుగుతాడు. నీ నోటి మాటను గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన ఏర్పరచుకున్న, ఆయన సేవ చేస్తున్న సేవకుల గురించి నువ్వు తప్పుగా మాట్లాడిన దేవుడు లెక్క అడుగుతాడు నీకు. జాగ్రత్త. నోటి మాటను కాపాడుకోవాలా, కంటి చూపును కాపాడుకోవాలా, ఆలోచనలను కాపాడుకోవాలా, తలంపులను కాపాడుకోవాలా, నీ శరీరం కోరికలను నువ్వు చంపుకోవాలా. అణువణువు నిన్ను నీవు సరి చేసుకుంటూ దేవునికి భయపడి బ్రతకాల. లేకపోతే ప్రతి విషయంలో దేవుడు నీకు లెక్క అడుగుతాడు. అవన్నీ ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయములో బెల్షాజర్ అనే ఒక రాజు ఉన్నాడు కదండి. ఏం పేరు ఆయన పేరు? బెల్షాజరు అనే రాజు. అతడు నెబుకద్నెజర్ రాజు యొక్క కుమారుడు. వాస్తవానికి నెబుకద్నెజర్ రాజు కూడా దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకొని దేవుని దృష్టికి విరోధంగా బ్రతికి 7 సంవత్సరాలు అడవి జంతువుల మధ్యలో బ్రతికి గడ్డి మేసి బ్రతికాడు. ఎవరు? నెబుకద్నెజర్ అనే రాజు. ఆ నెబుకద్నెజర్ రాజు గడ్డి మేసిన తర్వాత దేవుని గొప్పతనం తెలుసుకొని దేవుడే సర్వాధికారి బాబు, మనం కాదు అని గ్రహించి మరలా మారు మనస్సు పొందినప్పుడు మనుషులలోకి వచ్చాడు. తన అధికారాన్ని తనకు నిర్ణయించాడు. ఆ తర్వాత ఆయన కొడుకు వచ్చినాడు, బెల్షాజరు అనే వ్యక్తి. ఆయన కొడుకు వచ్చి ఘోరమైన పాపం చేశాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములు ఉన్నాయి కదా, దేవుని పాత్రలు ఉన్నాయి కదా, మీకు అర్థం కాని ఇక్కడ బల్ల ఇవ్వని పాత్రలు ఉన్నాయి. అలాంటి పాత్రలు ఇక్కడ మనం ఎంత తక్కువ మంది ఉన్నాం కాబట్టి మనకు కొన్ని పాత్రలే ఉన్నాయి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పాత్రలు ఉంటాయి. ఆ రోజుల్లో యెరూషలేము ఇశ్రాయేలీలందరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు కదా. సన్నిధి రొట్టెల బల్లె ప్రతి పాత్రలు, ఇంకా కొన్ని పాత్రలు ఉండేటివి. ఆ పాత్రలను సొలొమోను మహారాజు ఏం చేశాడంటే బంగారుతో కొన్ని, వెండితో కొన్ని, విలువైన వస్తువులతో కొన్ని చేపించి ఆ దేవుని మందిరంలో పెట్టాడు. చాలా విలువైన పాత్రలు అవి. ఆ పాత్రలను ఈ రాజు ఏం చేసినాడంటే ఒక విందు చేశాడు. మన భాషలో చెప్పాలంటే ఒక ఫంక్షన్ చేసినాడు. పెళ్లి చేశాడో పుట్టినరోజు చేశాడు, యాదో చేశాడు. చేసినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులను, రాణులను, పెద్దలను అందరినీ పిలిపించుకున్నాడు. అందరికి భోజనాలు పెట్టాలి కదా. భోజనాలు పెట్టడానికి ఏం చేసినాడంటే ఆయన ఇంట్లో ఉన్న పాత్రలు వాడుకోకుండా దేవుని మందిరంలో విలువైన పాత్రలు ఉన్నాయి కదా, బంగారు పాత్రలు, ఎండి పాత్రలు ఉన్నాయి కదా, దాంట్లో నా గెస్టులకు అందరికి భోజనాలు, మద్యపానాలు పోసి పెట్టాలి అని వాటిని తెప్పించి దాంట్లో మద్యపానాలు పోసి తన బంధువులకు, తన సైన్యాధిపతులకు అందరికి పోస్తూ ఉన్నాడు. దేవుడు మండిపడ్డాడు. దేవుడు మండిపడి అతడు ఉండగానే ఆ గోడల నుండి ఒక చెయ్యి వచ్చి ఒక రాత రాసి వెళ్ళిపోయింది. ఆ రాత భాష ఎవరికి అర్థం కావట్లే, పరలోకపు భాష అది. ఎవరికెవరికో అడుగుతున్నాడు, ఏందయ్యా ఇది? భయపడినాడు. ఏందయ్యా ఇది? ఏందయ్యా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ దేశంలో ఉన్న కొందరు పెద్దోళ్ళు ఏం చేశారంటే, అయ్యా మీ తండ్రి కాలంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక ప్రవక్త, ఒక దైవజనుడు
దేవదూతల భాష కలిగిన వాడు, దేవుని జ్ఞానం కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దానియేలు. ఆయనను పిలిపిస్తే ఆయన అయితే దీని భావం చెప్తాడు చూడు అన్నాడు. ఆ భావము చెప్పాడు చూడు. 3 విషయాలు చెప్పాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. కావున ఆయన ఎదుట నుండి ఈ ఎరయ చెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏమనగా మెనే మెనే టెకెల్ ఫార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, భావం చెప్తున్నాడు. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వము విషయములో ఏం చూసి ఉన్నాడంట? లెక్క చూచి ముగించాను. అది సంగతి. ఆ రాజు విషయంలో ఏం చేశాడంట దేవుడు? ఫస్ట్ లెక్క చూశాడు. నా జీవితంలో కూడా లెక్క చూస్తాడు ఆయన. లెక్క అడుగుతాడు ఆయన. నీ జీవితం ఎలాగుందో, నువ్వు ఎలా బ్రతికావో, ఎలా జీవించావో. బెల్షాజర్ రాజు జీవితంలో లెక్క చూసినట్లుగా లెక్క మన విషయంలో కూడా లెక్క చూస్తాడు, లెక్కలేస్తాడు ఆయన. లెక్క చూశాడు, దాన్ని ముగించాడు. రెండోది టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ వాణిగా కనబడితే. అది సంగతి. రెండవది నిన్ను త్రాసులో తూచుతాడు. మొదటిది మనకు లెక్క అడుగుతాడు. ఏమండి, మీకు ఒక విషయం చెప్తా. పాతకాలంలో, వేరేటివి నాకు తెలియదు, పాతకాలంలో మా కొండలో పేపర్ మిల్లు అనే పనికి పోయేవాళ్ళు. పేపర్ మిల్లు అంటే బొంగు, ఎదురు బొంగులు, ఎండిపోయి అక్కడక్కడ పడిపోయిన ఎదురు బొంగులన్నీ కోసి కట్టలు కట్టి పెట్టేవాళ్ళం. 10 కర్రలు ఒక కట్ట, 10 కర్రలు ఒక కట్ట. అది ఆ బొంగు ఎక్కడికి పోతుందంటే పేపర్ తయారయ్యే ఫ్యాక్టరీకి పోతుంది. గవర్నమెంట్ పని అది. వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ రోజుకు ఇన్ని కట్టలని కట్టేసి కొండలో అక్కడనే ఉండి రోజు ఎన్ని కట్టలు కట్టుకుంటే అన్ని డబ్బులు అన్నమాట. తొందరపడి పొద్దున్నే గుడిసెలు అక్కడనే వేసుకుంటాం, పొద్దున్నే పోవాలా, కట్టలు కట్టేసేవాళ్ళు. మళ్ళా రాత్రి వన్నాక గుడిసెకి వచ్చేవాళ్ళు. అట్లా 1 నెల 2 నెలలు అక్కడనే ఉండి పని చేసుకునేవాళ్ళు. 1 నెలకు ఒకసారి వస్తాడు యజమానుడు. వచ్చి మన కట్టలన్నీ లెక్క పెడతాడు. ఫస్ట్ ఎన్ని కట్టలు ఉన్నాయో లెక్క పెడతాడు. లెక్క పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? ఇన్ని కట్టలు అని రాసి కట్టకు 10 రూపాయలు చొప్పున ఇంత డబ్బులు వస్తుందని ఏం చేస్తాడు? కూలి ఇస్తాడు, జీతం ఇస్తాడు. అదే చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. అయ్యా, మొదట నిన్ను లెక్క పెట్టాడు, నీ జీవితాన్ని లెక్క పెట్టాడు. లెక్క పెట్టిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి నీలో నీతి ఎంత ఉందో, పాపం ఎంత ఉందో త్రాసులో పెట్టి చూస్తున్నాడు. పాపానికంటే నీతి ఎక్కువ తూగిందనుకో బహుమానం ఉంటది. నీతి కంటే పాపం ఎక్కువ తూగిందనుకో ఏముంటది? పాతాళం ఉంటుంది, నరకం ఉంటుంది. బెల్షాజరు లెక్క పెట్టి చూడగా, అతన్ని త్రాసులో పెట్టి తూచగా అతడు తక్కువ వాణిగా కనిపించాడంట. కనిపించేసరికి మూడవదిగా అతనికి ఏం చేసేసాడు? 3 చేశాడు. ఫెరేషస్ అనగా నీ రాజ్యము నుండి విభాగింపబడి వాళ్ళకి ఇచ్చేసాడు. అక్కడ ముగించేస్తాడు నీ జీవితాన్ని. దేవుడు మనందరి జీవితం విషయంలో లెక్క అడగబోతున్నాడు, లెక్క చూడబోతున్నాడు. నీ పరిశుద్ధతను, నీ పాపిష్టి పనులను త్రాసులో పెట్టి చూడబోతున్నాడు. నేను అంటున్నమ్మా, ఒక సేవకునిగా ఒక మాట అంటా, హోంవర్క్ చేసుకోండి, ఒక నోట్స్ పెట్టుకుని ఇంట్లో. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే టయానికి, నువ్వు బెడ్ మీదకి పోతావు కదా, ఆ బెడ్ మీద పోయే టయానికి
ఒక నోట్స్ పెన్ను తీసుకుని డేట్ వేసుకుని ఈరోజు నేను చేసిన మంచి పనులేవి, చేసిన చెడ్డ పనులేవి, లోకానికి నేను ఎంత సమయం ఇచ్చాను, ప్రార్థనకు దేవుని వాక్యానికి నేను ఎంత సమయం ఇచ్చాను, ఒక నోట్స్లో రాసుకోవడానికి బాగుంటుంది కదా. ఈరోజు మనం అంతా యథార్థంగా ఎవరు ఆ నోట్స్ ఎవడు చూసేది లేదు, ఎవడు కొట్టేది లేదు. ఒక ఆంటీ చేసేది ఆ పని కర్మ బా. నాకు ఆంటీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతిరోజు ఈరోజు నీది బర్త్డే అనుకో, నీది ఏదైనా ఉందనుకో, ఆ విషయం ఆమెకు తెలిస్తే నీ పేరు రాసి ఫలాని వ్యక్తుల బర్త్డే, అశోక్ బర్త్డే, విజీ బర్త్డే అంటే రాసి పెట్టుకుంటుందంట. ఒకసారి మా మ్యారేజ్ డే నేను మర్చిపోతాను. పొద్దున్నే ఫోన్ చేసి ఉంటుంది నాకు, బ్రదర్ హ్యాపీ మ్యారేజ్ డే బ్రదర్, ఈరోజు మీ మ్యారేజ్ డే బ్రదర్ అంటే. నీకెట్లా తెలుసా అంటే మా కార్డు కూడా ఆమె నోట్స్లో ప్రింట్ కొట్టి పెట్టింది, పెన్ను కొట్టి పెట్టుకున్నాను కార్డు. నా పెళ్లి కార్డు నా దగ్గర లేదు, ఆమె దగ్గర ఉంది. నాదే కాదు, ఆమెకు తెలిసిన వాళ్ళందరివి కార్డులు, వాళ్ళ పుట్టినరోజులు అన్నీ రాసుకుంటుంది అన్నమాట. ఆ డేట్లో ఎవరెవరు ఏమై ఉన్నారో అన్నీ రాసుకుంటుంది. తర్వాత పక్కన ఇంకొక నోట్స్ డైరీ ఉంటుంది. ఆ డైరీలో ఆమె ఉదయము లేచినప్పటి నుంచి ఏం చేస్తున్నారు, ఈరోజు ఇన్ని గంటలకు ప్రార్థన చేసిన, ఈ పని చేసిన ఇచ్చి నేను చెప్తున్నా. అంకుల్కు తొందరపడి తిడితే ఈ సమయంలో అంకుల్కి తిట్టినా అని రాసుకుంటుంది. పడుకునే ముందు ఆ డైరీ చూస్తుందంట. ఈరోజు నేను అంత మంచి పనులు ఎన్ని చేసిన, చెడ్డ పనులు ఎన్ని చేసిన అన్నీ చూసుకొని, అయ్యో ఈరోజు నేను దేవునికి విరోధంగా ఇన్ని పనులు చేసేసాను, దేవునికి అనుకూలంగా ఇన్ని పనులు చేశాను, ప్రభువా ఈ విషయాల్లో నన్ను క్షమించు నాయన, రేపటి నుండి ఇవి చేయకుండా నేను సరి చేసుకునే కృపే నాయన అని ఒక తీర్మానం చేసుకొని మంచి మీదకి వెళ్తాను. ఏం భక్తి అండి అది. ఆ భక్తి జీవితంలో మనం ఒక్కరోజైనా చేసామా? యథార్థంగా చెప్తాం, అవునా? అలాంటి వాళ్ళు మనకు సాదృశ్యం కదా, అలాంటి వాళ్ళు మనకు మాదిరి కదా, ఆంటీ లాంటి వాళ్ళు మాదిరి కదా. ఆంటీలాగా బ్రతకాలని చాలాసార్లు నేనే సేవకుని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాను ఎన్నోసార్లు. ఆ సంగతే చెప్తాం, మీ సంగతి అది. అలాగా ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, లెక్క చూడబోతున్నాడు. మనల్ని త్రాసులో పెట్టి తూచబోతున్నాడు. అక్కడ నువ్వు తక్కువ వాణిగా కనిపిస్తే తీసుకెళ్ళి అక్కడ నరకంలో బారేస్తాడు. యుగయుగాలు నువ్వు అక్కడ కాలాలి. ఏమండి నేను అంటాను, ఎన్ని వాక్యాలు విన్నా బ్రతుకు మారకపోతే, ఎంత చర్చికి వెళ్ళినా మన జీవితాల్లో కొన్ని మార్పులు జరగకపోతే, కొన్ని వాటిని మనం మానుకోలేకపోతే, కొన్ని వాటిని మనం విడుచుకోలేకపోతే, మనం భక్తి చేసి కూడా దండగా అని చెబుతున్నాం. వేస్ట్. దాని పెద్ద ప్రయోజనమేమి లేదు. దేవుడు రాబోతున్నాడు. దేవుడు వచ్చే కాలం సమీపమై ఉన్నది. ఇప్పటికైనా మన జీవితాలను మార్చుకుందాం. ఇంకా ఎక్కడెక్కడ లోపం కలిగి ఉన్నామో, ఎక్కడెక్కడ దేవునికి విరోధమై కలిగి ఉన్నామో గడల్లో మనం మార్పు చెంది దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. దేవుడు త్రాసులో పెట్టినప్పుడు నువ్వు నీతిమంతుడుగా, ఏమండి ఫలితం వచ్చినప్పుడు నువ్వు ధన్యుడు. దేవుడు అట్టి కృప మనకు అందరికీ దయచేయడం దాకా ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. జీవము కలిగిన దేవానికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. నీ జీవితం ఎలాగున్నదో
ఒకసారి జ్ఞాపకం చేసుకో. నరుడు యథార్థవంతుడై బ్రతకాలని దేవుడు తనను కలగజేశాడు, పుట్టించాడు. కానీ మానవుడు వివిధ కాంత్రములను కల్పించుకుని చెడిపోయాడయ్యా. మనం మరణించినప్పుడు మన ఆస్తో మన అంతస్తు మన వెంట రాదు, కానీ మన క్రియలు మాత్రం మన వెంట వస్తుంది. మన క్రియలను బట్టి మనం ఎలా జీవించామో ఆ జీవితాన్ని బట్టి ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు తర్వాత నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావు దేవునికి ఏం కనిపించట్లేదులే, నన్ను ఎవడు చూడట్లేదులే, నేను ఎట్లా బ్రతికినా చలామణి అయిపోతుందిలే అని నువ్వు అనుకొని మోసపోతున్నావేమో. అయ్యా, నీ దైవ సేవకుడు నిన్ను చూడకపోవచ్చు, నీ తోటి విశ్వాసి నిన్ను చూడకపోవచ్చు, నీ ఎరుగు పొరుగు వారు నిన్ను చూడకపోవచ్చు, నీ భర్త నీకు చూడకపోవచ్చు, నీ భార్య నీకు చూడకపోవచ్చు. అయితే దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఆయన కంటికి ఏది మరుగైనది లేదు, సమస్తము ఆయనకు తేటగా కనపడుతుంది. ఆయన వచ్చినప్పుడు నిన్ను గుర్చును లెక్క చెప్పుకోవాలి. ఆయన తీర్పు దినాన నీ శిలుమ ఉంటది, అక్కడ నువ్వు చేసిన ప్రతి చర్య ఉంటది, నువ్వు మాట్లాడిన మాటలు కూడా ఉంటది అక్కడ. నోరుంది కదా నీ దైవ సేవకునికి విచ్చలవిడిగా మాట్లాడుకుంటున్నావేమో, దూషించేస్తున్నావేమో. నోరుంది కదా నీ పక్కన విశ్వాసికి విచ్చలవిడిగా నువ్వు మాట్లాడేస్తున్నావేమో. జాగ్రత్త. నీవు నోటి మాటను గురించి నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నది. నీ ఆలోచనలను గురించి నువ్వు లెక్క చెప్పాలి, నీ తలంపులను గురించి నువ్వు లెక్క చెప్పాలి, నీ చూపులను గురించి లెక్క చెప్పాలి, నీ నడవడికను గురించి నువ్వు లెక్క చెప్పాలి, నీ ప్రతి క్రియలకు దేవునికి లెక్క చెప్పాలి. ఆ రోజు దేవుడు నిన్ను త్రాసులో పెట్టి తుచ్చబోతున్నాడు. నీ లెక్కలన్నీ సరి చేయబోతున్నాడు. లెక్కలు సరి చేసి నిన్ను త్రాసులో పెడతాడు. త్రాసులో పెట్టినప్పుడు నువ్వు తక్కువ వాణిగా తూచావనుకో, నిన్ను యుగ యుగాలు కాలేడి నరకంలో పారేస్తాడు. నీవు నీతిమంతుడు అని తీర్పు పొందావనుకో, ఆనందకరమైన స్థలంలో యుగ యుగాలు నిన్ను ఉంచుతాడు. సంతోషకరమైన, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, శ్రమ ఉండదు. ఆ రాజ్యము కొరకే మనం భక్తి చేస్తున్నాం, కానీ ఆ రాజ్యానికి చేరుకునే క్రియలు మన దగ్గర లేవు. ఏ లాభం భక్తి చేసి? మందిరానికి వచ్చి లాభం ఏముంది బ్రతుకు మారకపోతే? ఎన్ని వాక్యాలు విన్నావు, ఎన్ని మార్లు దేవుని దగ్గర తీర్మానం చేశావు, ఎన్ని మార్లు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డావు. మందిరం దాటిపోతే మరలా తిరిగి పాత జీవితమే. లాభం ఏమనుందా? ఇంకా దేవుని సన్నిధికి వస్తూ మానుకోలేని విషయాలు ఉన్నాయేమో, వదులుకోలేని క్రియలు ఉన్నాయేమో. ఒకసారి నీవు పరీక్షించుకో. ఈనాటికైనా బలమైన తీర్మానం తీసుకొని ఒక నిష్ట కలిగి బ్రతుకుటకు, ఒక త్యాగపూరితంగా జీవితాన్ని సమర్పించు. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఈ సమయం పోతే ఇంకా రాదు సహోదరి, కాలము సమీపించినది. దేవుడు రానిక సమయము అతి కొద్దిగా ఉన్నది. ఇన్ని రోజులు సమయం వ్యర్థపరుచుకున్నావు. యాకోబు అన్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలయ్యా. ఇన్ని సంవత్సరాలు 130 సంవత్సరాలు వ్యర్థపరుచుకున్న జీవితాన్ని 130 సంవత్సరాలు సుఖభోగాలకు, ఆస్తి అంతస్తులు సంపాదించుకనిక
తండ్రికి మోసం చేసిన, అన్నకు మోసం చేసిన, కొన్ని చోట్ల నేను మోసపోయినా, ఇదంతా నా జీవితంలో జరిగింది. ఇంత వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడ్డా. పరలోకము సంపాదించుకోనికి మాత్రము కొద్ది రోజులే నేను బ్రతికానైనా అని యాకోబు సాక్ష్యం ఇస్తున్నాడు. నీ జీవితం ఎలాగుంది? సమయము చాలా తక్కువగా ఉన్నది. ఈనాటికైనా బ్రతుకు మార్చుకో. సేవకుడంటే, దేవుడంటే, వాక్యం అంటే భయపడి ఒక నిష్ఠ కలిగి బ్రతకడం నేర్చుకో. అలాగను ఒక జ్ఞాపకం చేసుకొని నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడి బలకై సిద్ధపడాలని నీకు సమయం ఇస్తున్నాను సహోదరి. దయచేసి నీ జీవితాన్ని మార్చుకో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకంలో? ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకంలో? ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందు నీకే నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు? మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా? నీ బ్రతుకును మార్చుకోవా? అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా? మారు మనసు నీవు పొందవా? సహోదరి, ఎలాగో నువ్వు జ్ఞాపకం చేసుకో. దైవజనునిగా నన్ను నేను పరీక్షించుకొనుటకు కొద్ది నిమిషాలు మౌనినవుతున్నాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడాలని మీకు సమయం ఇస్తూ నేను సమయం తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనం అవుతున్నాను.